హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్. రబ్బర్ బ్యాండ్ చేయడానికండి, ఫ్లవర్ హెయిర్ బ్యాండ్ చేయడానికి ఇలా క్లాత్ తీసుకోవాలి. క్లాత్ 2 పీసెస్ కట్ చేసుకోవాలండి. ఇది ఎలా కట్ చేసుకోవాలో కూడా నేను మెజర్మెంట్స్ చెప్తాను. టేపు, పర్ల్స్, కట్టర్, అలాగే థ్రెడ్ అంటే నీడిల్కి ఎక్కించేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక క్లాత్ని తీసుకొని చూడండి, 22 ఇంచెస్ పొడవు, 1.5 ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి. సేమ్ ఇంకొక క్లాత్ కూడానండి 22 ఇంచెస్ పొడవు తీసుకోవాలి, 1.5 ఇంచ్ వెడల్పు తీసుకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్ పక్కన పెట్టేసి ఇంకొక క్లాత్ని మనం ఇలా రాంగ్ సైడ్ మార్క్ పెట్టుకోవాలి. ఇలా రాంగ్ మార్క్ పెట్టుకున్న సైడ్ మనం ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి దీన్ని మళ్ళీ మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు థ్రెడ్ని నిడిల్కి ఎక్కించేసి చూడండి, ఒక సైడ్ నాట్ వేసేసాను విడిపోకుండా. ఇప్పుడు కొద్దిగా క్లాత్ తీసుకుంటూ 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసేయండి. ఫస్ట్ వదిలేసి కొద్దిగా క్లాత్ని ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కొద్దిగా తీసుకుంటూ స్టిచ్ వేయండి. మనం చినిగిన బట్టలు స్టిచ్ చేసుకుంటాం కదా, అలా. ఒకవేళ మీ దగ్గర స్టిచ్చింగ్ మిషన్ ఉంటే మిషన్ పైన వేసుకుంటే వర్క్ అనేది ఈజీ అయిపోతుంది. కానీ మిషన్ పైన వేసిన, నార్మల్ నిడిల్తో వేసిన అంతే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలాగే వేసుకుంటూ వెళ్ళాలి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. చూడండి, ఇలా మొత్తం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ ఎడ్జ్లో మనం నాట్ వేసేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక సేఫ్టీ పిన్ తీసుకున్నాను. చూడండి, ఒక లేయర్కి మాత్రమే ఇలా సేఫ్టీ పిన్ని మనం పెట్టేసి ఈ సేఫ్టీ పిన్ని రివర్స్గా ఇందులోకి దూర్చేయాలి. ఇలా మనం క్లాత్ని రివర్స్ చేసుకోవాలండి. మనం స్టిచ్ వేసింది లోపలికి వెళ్ళిపోయి రివర్స్ అయిపోవాలి మనకు నీట్గా. చూడండి, ఇలా ఫింగర్స్తో నీట్గా అనుకుంటూ రివర్స్ చేయండి. చూడండి, ఇలా మొత్తం నీట్గా రివర్స్ చేసేసేయాలి. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా వచ్చేస్తుంది. రివర్స్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేయండి. ఇప్పుడు మనం సేఫ్టీ పిన్ తీసేసి ఒకసారి నీట్గా అనేసుకోవాలి. ఇది ఎలాస్టిక్ అండి, మనకు ఎలాంటి టైలరింగ్ షాప్లోనే దొరుకుతుంది, లేదంటే ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. దీన్ని 6.5 ఇంచెస్ కట్ చేసుకోవాలి పొడవు. మళ్ళీ సేఫ్టీ పిన్ దాన్ని పెట్టేసి చూడండి, మనం రివర్స్ చేసుకున్న క్లాత్ ఉంది కదా, దాంట్లో నుంచి దూర్చాలి. సేమ్ మనం పెట్టికోట్స్కి నాడలు ఎలా ఎక్కించుకుంటామండి, అలా ఎక్కించుకోవాలి. కాకపోతే ఈ క్లాత్ అనేది మనం 22 ఇంచెస్ పొడవు తీసుకున్నాము, ఎలాస్టిక్ మాత్రం 6.5 ఇంచెస్ పొడవు తీసుకున్నాం కాబట్టి చూడండి, ఇలా పట్టుకోవాలి. మనం ఫింగర్స్ మధ్యలో ఇలా పట్టుకొని అప్పుడు మనం ఈ ఎలాస్టిక్ని ఎక్కించుకుంటూ వెళ్ళాలండి. చూడండి, ఇలా మొత్తం మనం తీసేసాం కదా, ఎక్కించేసుకొని ఇప్పుడు సేఫ్టీ పిన్ తీసేసి అటు ఇటు అండి ఈ ఎలాస్టిక్ని గట్టిగా పట్టుకొని ముడి వేసేసుకోవాలి. విడిపోకుండా ఉండడానికి కొంచెం గట్టిగా వేయండి. లాగి ఈ ఎలాస్టిక్ని ఒక 2-3 ముడులు వేసామనుకోండి, విడిపోదు. ఇలా ఒక 2-3 నాట్స్ వేయండి. ఇలా వేసాక ఎక్స్ట్రా ఉన్నదని మనం కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఫస్ట్ మనము 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసాను చూడండి, అటు సైడ్కి మన ఎలాస్టిక్ని పంపించేసేయాలి లోపలికి. అలాగే ఈ క్లాత్ కూడా అంటే ఇటు సైడ్ ఉన్న క్లాత్ను కూడా సేమ్ అలాగే ఎలాస్టిక్ని పంపించినట్టుగానే పంపించేసేయాలి లోపలికి. ఇలా ఒక సేఫ్టీ పిన్ తీసుకొని అనండి, మన ఫింగర్స్తో అంటే అందులోకి దూరదు కదా, ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు నీడిల్ని తీసుకొని చూడండి, హెమ్మింగ్ చేసుకోవాలండి. ఇటు లేయర్కి ఇటువైపే వేసుకోవాలంటే మనం దూర్చిన క్లాత్కి ప్లస్ ఆ క్లాత్కి కలిపి హెమ్మింగ్ చేసుకోవాలి. అటు సైడ్కే వేసుకోవాలి, ఇటు సైడ్కే వేసుకోవాలండి. ఇలా హెమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. బ్లౌజెస్ స్టిచ్ వేస్తాం చూడండి, హెమ్మింగ్స్ అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చివరి వరకు మనం వేసేసుకొని ఇక్కడ ఒక నాట్ వేసేసుకొని మనం థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. ఈ హెయిర్ బ్యాండ్స్ ఎలా చేయాలి అనేది ఇంకా మంచి హెయిర్ బ్యాండ్స్ నేను చేసి చూపించానండి మన ఛానల్లో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఎండింగ్లో కూడా నేను ఆ వీడియో లింక్ ఇస్తాను. చూడండి, ఇంకొక క్లాత్కి ఇలా రాంగ్ మార్క్ పెట్టేసుకొని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి చూసినా కదా, ఒక 1/2 ఇంచ్ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి.
ఇలా ఒక పావు ఇంచు స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని నాటు వేసి కట్ చేసుకొని క్లాత్ని స్టిచ్ చేయకుండానండి ఇలా ఫోల్డ్ చేసినట్టుగానే పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసినట్టుగా పట్టుకొని ఇటు సైడు క్రాస్గా స్టిచ్ వేసుకోండి. అటు సైడ్ మనం స్ట్రైట్గా వేసుకున్నాం కాబట్టి ఇటు సైడ్ క్రాస్గా కొద్దిగా క్లాత్ తీసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇటు సైడు అటు సైడు 2 సైడ్స్ వేసాము చూడండి. ఒక సైడ్ ఏమో స్ట్రైట్గా వేసాము, ఒక సైడ్ ఏమో క్రాస్గా వేసాము. వీటిని రివర్స్ చేసేద్దాము. ఇలా రివర్స్ చేసేటప్పుడు ఆ మూలలు మనకు వెళ్ళవు కదండి, దాంట్లో మనం ఇలా స్క్రూ డ్రైవర్ కానీ కట్టర్ కానీ పెట్టి మనం నీట్గా అనేసుకోవాలి. ఇటువైపు కూడా రివర్స్ చేసేసుకుందాము. చూడండి 2 సైడ్స్ రివర్స్ చేసుకుని ఇట్లా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్నాం చూడండి. ఫస్ట్ మనము రివర్స్ చేసుకున్నాం కదా, అక్కడ సైడ్ నుంచి మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు హాఫ్కి ఫోల్డ్ చేసి ఇది మనం కొద్దిగా తీసుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం ఎక్కువగానే తీసుకోండి క్లాత్ అనేది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎలా తీసుకోవాలనేది. చూడండి ఇలా నీడిల్ కనిపిస్తుంది కదా, అలా కొంచెం ఎక్కువగానే తీసుకోండి, కొద్దిగా తీసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం ఎక్కువగానే తీసుకోండి. ఇలా ఎందుకు తీసుకోవాలో కూడా నేను చెప్తానండి ఈ క్లాత్ మొత్తం స్టిచ్ వేశాక. చూసారా, ఎండింగ్ వరకు నేను స్టిచ్ వేసేసాను. ఇలా క్రాస్ కట్ చేసిన స్టిచ్ వేసి చూడండి, అక్కడ వరకు మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు థ్రెడ్ని మనం కట్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే నాట్ వేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇప్పుడు చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం థ్రెడ్ని లాగాలి. లాగుతూ ఉంటే మనకి ఇలా ఫ్రిల్స్ ఫామ్ అయితే చూడండి, ఇలా చిన్న కుచ్చులు వస్తున్నాయి కదా, ఇలా దగ్గరికి లాగుతూ ఉంటే క్లాత్ అనేది దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా చిన్న కుచ్చులు వచ్చేస్తాయి మనకి. ఇలా చిన్న కుచ్చులు వచ్చాక ఇలా నీట్గా సెట్ చేసుకోండి. క్లాత్ని మొత్తం ఈ థ్రెడ్ అంతా లాగేయకండి, క్లాత్ అంతా దగ్గరికి ముడుచుకుపోతుంది. ఇలా నీట్గా అనుకుంటూ లాగండి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా లాగుదాము. చూడండి ఇలా చిన్న ఫ్రిల్స్ రావాలండి, ఇలా చిన్న కుచ్చులు వచ్చేలాగా లాగేసి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. క్లాత్ ఉంది చూడండి, మనం స్ట్రైట్గా కుట్టిన సైడ్ది ఇలా వెనకకి పెట్టాలి రౌండ్గా. మళ్ళీ చూపిస్తాను చూడండి, ఇలా వెనకకి పెట్టాలి రౌండ్గా. ఇలా వెనక్కి పెట్టి ఇప్పుడు మిగిలిన మన ఈ క్లాత్ ఉంది కదా, దీనిపైన ఇలా రౌండ్గా తిప్పుకుంటూ వెళ్ళడమే. కేర్ఫుల్గా చేయండి ఇది మాత్రం. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా పెట్టుకోవాలి. మనం క్రాస్గా స్టిచ్ వేసి రివర్స్ చేస్తాం చూడండి, అది మనకి ఇలా పైకి వచ్చేలాగా నీట్గా సెట్ చేసుకుంటూ పెట్టుకోండి. 1కి 2 సార్లు చూడండి వీడియోని, మీకు అర్థం అవ్వకపోతే ఈజీగా ఉంటుందండి. ఇలా ఈజీగా పెట్టేసుకోవడమే రౌండ్గా. చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసుకుంటే మనకు ఒక ఫ్లవర్లా వచ్చింది కదా. ఇప్పుడు మనము స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ నుంచి బ్యాక్ కండి, ఇలా ముందు నుంచి వెనకకి. మనము వెనక సైడ్ ఇలా రౌండ్గా తిప్పాం చూడండి, ఈ క్లాత్ ఆ క్లాత్ ప్లస్ ఫ్రంట్ సైడ్ అండి. ఫ్రంట్ సైడ్ కూడా మనం క్రాస్గా రివర్స్ చేసాం చూడండి స్టిచ్ వేసి. దానికి ఫస్ట్ ఒక 2-3 స్టిచ్చెస్ వేయండి, విడిపోకుండా ఉంటుంది. ఇలా ఒక 2-3 స్టిచ్చెస్ వేసేసి రౌండ్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. నేను స్టిచ్ వేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నాట్ వేసి కట్ చేశాను. ఫ్లవర్ చాలా బాగా వచ్చింది కదా. మనం ప్రిపేర్ చేసుకున్న హెయిర్ బ్యాండ్ తీసుకొని ఈ ఫ్లవర్ని చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టి హెయిర్ బ్యాండ్కి ప్లస్ ఫ్లవర్కి రెండిటికి స్టిచ్ పడేలాగా స్టిచ్ వేసుకోండి. చూడండి హెయిర్ బ్యాండ్కి ప్లస్ ఫ్లవర్కి రెండిటికి స్టిచ్ పడేలాగా స్టిచ్ వేసుకోండి. ఇలా ఒక 3-4 టైమ్స్ వేసుకోండి, గట్టిగా ఉంటుంది. మన హెయిర్ బ్యాండ్ నుంచి ఫ్లవర్ అనేది విడిపోకుండా ఉంటుంది. ఇలా వేసుకున్నాక వైట్ కలర్ పర్ల్ అండి, ఇది పర్ల్ని నేను స్టిచ్ వేస్తున్నాను చూడండి. పర్ల్ని నీడిల్కి ఎక్కించేసుకున్నాను. ఇలా 2 టైమ్స్ స్టిచ్ వేస్తున్నాను. వెనకకు నాటు వేసి కట్ చేయడమే. చూస్తున్నారు కానీ ఎంత బాగా వచ్చిందో మన హెయిర్ బ్యాండ్ అనేది. చాలా బాగా వచ్చింది కదా, ఫ్లవర్ హెయిర్ బ్యాండ్ చాలా బాగుంటుంది. నార్మల్ నీడిల్తోనే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.